జై భీమ్. ముందుగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేక రాచరిక పాలనలో ఉన్నామో అర్థం కాని పరిస్థితి ఈరోజు రావడం, మరి ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో హక్కుల కోసం మేము కొట్లాడుతూ ఉంటే, మేము మాట్లాడుతూ ఉంటే కొంతమంది మా పైన బురద చల్లడానికి అదే ప్రెస్ క్లబ్ వేదికగా కొంతమంది నాయకులను చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు వచ్చి మా పైన రకరకాలుగా కూడా వ్యాఖ్యలు చేస్తూ ఏ విధంగా చేస్తామంటే, కనపడలేదా వినపడలేదా అంటది. అయ్యా, మాకు కనపడింది వినపడింది, అందుకోసమే ఏవైతే గిరిజన భూములకు సంబంధించి ఆదినారాయణ యాదవ్తో పాటు నేను కూడా వెళ్ళి ఏదైతే సత్యసాయి జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, ధర్మవరం ఆర్డీఓ గారిని ఒక మెమొరాండం రూపంలో మొత్తం ఆ సర్వే నెంబర్లు ఎవరో తేల్చండి, నిజంగా గిరిజనులు అయితే వాళ్ళకే ఇవ్వండి అని చెప్పేసి స్వయాన నేను కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మేము అక్కడ చూసి తెలిసిందే. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలపై దాడుల పైన మేము చలో పుట్టపర్తి కార్యక్రమానికి పిలుపునిస్తే మీరు 13వ తారీఖు పెడతామని చెప్తా ఉన్నారు. రైట్, 13 పెట్టుకో, 11 పెట్టుకో, 12 పెట్టుకో, 1వ తారీఖు నుంచి కంటిన్యూ పెట్టుకోండి. ఎవరు చెప్తారు? ఎవరు అడ్డు చెప్తారు? మీ ఇష్టం. మాకు వాక్ స్వాతంత్రం ఉంది, ఏది పడితే ఏది మాట్లాడతాం, ఇష్టాసారం మాట్లాడతామంటే ప్రజాస్వామ్య దేశంలో కొంతవరకే ఆ లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ క్రాస్ చేస్తే రేపొద్దున జరగబోయే పరిణామాలకి వాళ్ళే బాధ్యత అవుతారని చెప్పి ఛాన్సలర్ బోర్డు తెలియజేశాం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే, ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న సందర్భంలో ఒక నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆదినారాయణ యాదవ్ దొంగ, ఆదినారాయణ యాదవ్ 420, ఒక ప్రజాప్రతినిధిని పట్టుకొని మీరు ఏం మాట్లాడుతూ ఉన్నావు? మీకేమైనా కొంచెమైనా ఉంటే ఆ విధంగా మాట్లాడే పరిస్థితి లేదు. విమర్శలు చేయి. మేము కూడా పల్లె రఘునాథ్ రెడ్డి విషయం మాట్లాడాం. అయ్యా, మా వ్యక్తులు చనిపోతూ ఉన్నారు, మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం, రఘునాథ్ రెడ్డి గారు సార్ అని చెప్పి మేము మాట్లాడితే మీరు ఏం మాట్లాడుతూ ఉన్నావు? దొంగ, వాడు, వీడు అని మాట్లాడుతున్నావు. ఆ అంశం పైన ఈరోజు మనము అనంతపురం ఎస్పీ ఆఫీస్ గారి దగ్గరికి వచ్చాం. అక్కడ మేము అడ్మిన్ ఉంటే అడ్మిన్ గారికి ఫిర్యాదు చేసాం. తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. మరో బాధాకరమైన సంఘటన ఏంటంటే, పొద్దున్నుంచి ఒక ప్రెస్ క్లబ్ వేదికగా పెట్టుకుందామంటే అక్కడ ఇబ్బందులు లేదు, సొంతంగా ఏదో ఒక వేదిక ఉంది, కళ్యాణ మండపం ఉందని చెప్పేసి అక్కడ పెట్టుకుంటే అక్కడ ఇబ్బందులు. అంటే మేము స్వతంత్ర భారతదేశంలో ఉన్నామా లేకపోతే ఎక్కడున్నాం? నిజంగా చాలా బాధాకరం, చాలా శోచనీయం. ఆ ప్రెస్ మీట్ ఎవరైతే పెట్టారో వాళ్ళకి కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాం. ఏమనంటే, మీరు నిజాయితీ పరులు, మీ సారు మరీ నిజాయితీ పరుడు, చాలా నిజాయితీ పరుడు. మొత్తం జిల్లా వ్యాప్తంగా అదే మాట మాట్లాడుతూ ఉంది. ఆలమూరులో చంపిన దానికి సంబంధించి మీ సార్కి ఏ ప్రమేయం లేదు. పుట్టపర్తిలో 20 కేసులు పెట్టిన దానికి ఏ సంబంధం లేదు. ఆదినారాయణ ఏ కేసు పెట్టే సంబంధం లేదు. కియా దగ్గర ఏ కేసు పెట్టినానికి మీ సార్కి సంబంధమే లేదు. మీ సార్ అంత ఉత్తముడు. దాదాపు కమల్ హాసన్ సార్ని ఎప్పుడో చూసాం, సినిమాలో చూసాం. మా సారు ఇంకా చాలా మంచివాడు. ఎందుకంటే కమల్ హాసన్ సార్ ఏం మాట్లాడు, చాలా మంచి వ్యక్తి మీ సార్ అని చెప్పేసి మేము కూడా ఒప్పుకుంటా ఉన్నాం. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఆ పల్లె రఘునాథ్ రెడ్డి సార్ ఒకటే తెలియజేస్తున్నాం. అసలు కుల సంఘాలంటే లేదంటే పార్టీలంటే బడుగు బలహీన వర్గాలంటే ఎందుకు సార్ మీకు భయము? మీరు ఖచ్చితంగా ఉన్నారు కదా. అదే ఆదినారాయణ యాదవ్ అనేక సందర్భాల్లో ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. మీకు నిజంగా ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే ఓపెన్ డిబేట్కి రాండి అన్నారు. మీరు ఎందుకు రారు సార్? మీరు ఎందుకు రారు సార్? పల్లె సార్ మీకేమైనా వినపడతా ఉందా? మా వర్గాలపైన మాకు ప్రెస్ మీట్లు పెట్టేది వద్దు. మాకు ఒక బాధాకరమైన సంఘటన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ చేసి ఏర్పాటు చేసిందే ఈ యొక్క వర్గాలు మొత్తం కలుపుకుందామని. మా వాళ్ళు మాకు తిట్టుకోవడానికి అనుకోవడం చాలా బాధగా ఉంటుంది సార్. మేము అనట్లేదు. మీకు నిజంగా బాధ్యత ఉంటే, మీకు ధైర్యం ఉంటే ఒకటే తెలియజేస్తా ఉన్నాం. రేపు పొద్దున్నే 10 గంటలకి బాగా వినండి సార్, ఖచ్చితంగా వింటారు వీడియోలు. రేపు పొద్దున్నే 10 గంటలకి అనంతపురం నడిబొడ్డున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర చర్చకు రాండి. మీరు చర్చకు రాండి. మా ఆదాయాన్ని కూడా తీసుకొస్తాం. మీరు చర్చకు వచ్చే ముందు న్యాయపరంగా లీగల్గా లాయర్ని తీసుకురావండి. అదేవిధంగా పోలీస్ యంత్రాంగాన్ని కోరండి. ఒక చర్చ పెట్టుకుందాం సార్ ఆ మహానుభావుని ముందర. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తెలుసుకుందాం. మరో మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు మాట్లాడుతూ ఉన్నారంటే, ఈ ఎవరైతే పేరు చెప్పకూడదు కానీ ఆ నాయకుడు అనే పేరు ఏంటి ఎలా ఉంటుందంటే, మేము
గర్వంగా చెప్తున్నాం, ధైర్యంగా చెప్తున్నాం. మేము బీసీకి అండగా నిలబడుతున్నాం, ఎస్సీలకు అండగా నిలబడుతున్నాం. నువ్వు ఏ వర్గానికి కొమ్ము కాస్తున్నావో ఒకసారి తేల్చుకోవాలని చెప్పేసి ఎవరైతే ఆ సార్ మాట్లాడాడో నిన్న ప్రెస్ మీట్లో ఆ సార్ గుర్తు తెచ్చుకోండి సార్. ఇంకోటి మాట్లాడుతూ ఉన్నాం, మేమంతా ఆదినారాయణ యాదవ్ బాధితులు ఉన్నారు, వీళ్ళందరినీ తీసుకొస్తాను. రైట్ సార్, మీరు కూడా అంబేద్కర్ విగ్రహం దగ్గర మీ బాధ్యతలు మీరు తీసుకురావండి. మేము కూడా పల్లె సార్కి సంబంధించిన బాధ్యతలు మేము కూడా తీసుకొస్తాం. చర్చా వేదిక పెట్టుకున్నాం. అది ఎవరు తప్పో ఆ తర్వాత ప్రభుత్వాలు కానీ లేకపోతే అక్కడ వచ్చిన న్యాయ వ్యవస్థ కానీ ఖచ్చితంగా తేలుస్తుంది సార్. మరో మాట మాట్లాడుతూ ఉన్నాం, రకరకాలుగా మాట్లాడుతున్నాం. మనము ఈ దేశంలో ఉన్నప్పుడు, ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎవడేమో సచ్చిలుగా బతికే పరిస్థితి లేదు. చిన్న చిన్న తప్పులు ఉంటాయి. అంటే మా బీసీ నాయకుడు ఎదగకూడదా? ఆర్థికంగా ఎదగకూడదా? ఎదిగితే ఇంత కుళ్ళమంట. కానీ రెడ్ల సామాజిక వర్గం కానీ లేకపోతే కమ్మ సామాజిక వర్గానికి కానీ మేము ఒకటే తెలియజేస్తున్నాం, మీలో అనేక మంది మాకు కూడా శ్రేయోభిలాసులు లేదా శ్రేయస్సులు మమ్మల్ని మంచి గౌరవాలు అనేక మంది ఉన్నారు. కేవలం ఈ యొక్క ప్రెస్ మీట్ కేవలం పల్లె రంగనాథ్ రెడ్డికి మాకు మాత్రమే, మిగతా వర్గానికి ఎవరికి సంబంధం లేని అంశము. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే పల్లె సార్ మీరు కూడా ప్రెస్ పెట్టే వ్యక్తులు ఎవరైనా సరే రేపు పొద్దున్న 10 గంటలకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వస్తే మేమో తేల్చుకుందాం. మరొకసారి గర్వంగా ధైర్యంగా చెప్తా ఉన్నాం, బీసీలకు అండగా నిలబడతాం, ఎస్సీలకు అండగా నిలబడతాం, ఎస్టీలకు మైనార్టీలకు కూడా ఖచ్చితంగా అండగా నిలబడతామని చెప్పేసి మరొకసారి గర్వంగా చెప్తా ఉన్నాం. మీరు దేనికోసం నిలబడినారో ఒక్కసారి మనసాక్షితో ఆలోచించుకోవాలని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్ పెట్టే సార్లందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ, ఏదేమైనా సరే రేపొద్దున 10 గంటల వరకు టైం ఇస్తా ఉన్నాం. నీకు ఏదైతే అన్యాయం జరిగిందో అదే అన్యాయం కోసం మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర తీసుకురండి, మేము కూడా వస్తాం, మీ పల్లెసారిని తేండి, మా ఆదరణ కూడా తెస్తామని చెప్పి తెలియజేస్తూ జై భీమ్, జై హింద్.